ఈ దిన వాక్యం ఏంటంటే దేవుని ఆలోచన మనకు కావాలి, దేవుని ఆలోచన చొప్పున మనం నడవాలి, దేవుని ఆలోచన చొప్పున మనము చెయ్యాలి, దేవుని ఆలోచన మనకు అవసరం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడంటే, నా ఆలోచన ద్వారా నేను నిన్ను నడిపిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుతాను, నీవు నడవవలసిన మార్గములో నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. ఏంటండి? నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుతాను. స్తోత్రం. మన బ్రతుకులో దేవుని ఆలోచన మనకు కావాలి. మనం విజయం పొందాలంటే దేవుని ఆలోచన కావాలి. మనము దీవించబడాలంటే దేవుని ఆలోచన కావాలి. మనము గెలవాలంటే దేవుని ఆలోచన కావాలి. సృష్టికర్త ఆలోచన కావాలి. భూమి ఆకాశములు సృష్టించిన దేవుని ఆలోచన మనకు కావాలి. దేవునికి స్తోత్రం. కనుక మన ఆలోచనను బట్టి మనం పత్రమైపోతున్నాము, మన ఆలోచనను బట్టి మనం ఇరుక్కుంటున్నాము, మన ఆలోచనను బట్టి మనం అపజయపాలవుతున్నాము, మన ఆలోచనను బట్టి దేవునికి అవిష్టులముగా మారుతున్నాను. కానీ దేవుడు చెప్పుతున్న మాట ఏమిటండి? నేను నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పుతాను. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. నీకు అవసరత ఉన్నది, నీకు కష్టం ఉన్నది, నీకు ఇబ్బంది ఉన్నది, నీకు ఇరుకున్నది, నువ్వు తరమబడుతున్న స్థితిలో ఉన్నావు, నువ్వు కొట్టబడుతున్న స్థితిలో ఉన్నావు. అయినప్పటికైనా ఆ స్థితిగతులు అన్నిటిని బట్టి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి దేవుని ఆలోచన కనిపెట్టు. దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అపాయములో ఉన్న స్థితిలో దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. నువ్వు ఇరుకులో ఉన్న స్థితిలో దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. నీ మెడ మీద కట్టి ఉన్న స్థితిలో నీకు ఆలోచన చెప్తాడు. దేవునికి స్తోత్రం. నేను నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్పుతాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. అసలు దమస్కు పట్టణములో పౌలును చంపడానికి పన్నాగం పన్నిండ్రండి. ఇదంతా ఎప్పుడో తయారు చేసుకున్న ఆలోచన. ఈయన కొరకు ఒక గంపదెత్తాము, తాళ్ళు కడదాము, దింపుదాము, అది ఎప్పుడో తయారు చేసుకున్న ప్లానా? అది క్లచ్ గీసుకున్నారా? లేదు. అప్పుడే దేవుడు ఆలోచన ఇచ్చాడు. అరే గంపదేంటి, అందులో కూర్చుండ పెట్టండి, తాళ్ళు కట్టండి, గోడ మీద గుండా దించి పడేయండి. దేవునికి స్తోత్రం. ఎట్లా చాలా ఆశ్చర్యకరంగా తప్పించాడు దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా ఎన్నో మారులు, తన బ్రతుకు కాలం అంతా కూడా ఎన్నో మారులు దేవుని ఆలోచన కొరకు అడిగాడు. దేవునికి స్తోత్రం. మనకెక్కడిది ఇంకా ఆలోచన? ఆపత వచ్చిందా కథం పరుగు పరుగు. ఏంటి రవి అనుకున్నటువంటిది ఒక సంచి, ఒకటి దుప్పటి ఎత్తుకొని ఎల్లుడే. స్తోత్రం. ఆమేన్. ఎత్తుకొని ఎల్లుడే. ఏంటి దేవా నీ ఆలోచన ఏమిటి? దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషము విచారిస్తే, ఒక్క నిమిషము ఆలోచిస్తే, ఒక్క నిమిషము కనిపెట్టుకుంటే, ఒక్క నిమిషము దేవుని వైపు చూస్తే, ఒక్క నిమిషము దేవుని దగ్గర విచారిస్తే ఆయన ఆలోచన చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. 9:6 ఏమని రాయబడిందండి?
ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. దేవునికి స్తోత్రం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నదంటే ఆ భారములో నీ భారము కూడా ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. చేతులెత్తి. ఆ భారములో నీ భారం ఉంది, ఆ భారములో నీ కుటుంబ భారం ఉంది. స్తోత్రం. రాజ్యభారములో, రాజ్యములు ఉన్నామా? రాజ్యానికి అవతలు ఉన్నామా? రాజ్యములో ఉన్నప్పుడు మరి రాజ్యభారం ఆయన భుజం మీద ఉంది కదా. రాజ్యభారం ఉన్నప్పుడు ఆ రాజ్యభారములో నీ కుటుంబ భారం కూడా ఆయన భుజం మీద ఉందా లేదా? ఆమేన్. దేవునికి స్తోత్రం. సమస్త భారం మోచుకునిచున్న వారులారా నా వద్దకు రండి, నేను మీ భారం మొత్తను తీర్చను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరండి? కంట్రోల్ చేయాలి. ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. ఆలోచన చెప్తాడు. నీ ఆలోచనతో వెళ్ళి నువ్వు ఇరుకులో పడుతున్నావు, నీ ఆలోచనతో వెళ్ళి బురద అంటించుకుంటున్నావు, నీ ఆలోచనతో వెళ్ళి అపజయం పాలవుతున్నావు. దావీదు సిక్కులాగునంత తగులబెట్టి దావీదు సమస్తమును భార్యలను చెరపట్టుకొని తీసుకొని పోయినప్పుడు ఏడ్చి దావీదు దేవుని దగ్గర విచారించాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర విచారించినప్పుడు దేవుడు ఆలోచన చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓడిపోయాడా? తీసుకపోయిన దానికంటే డబల్ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరండి? మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పుతూ నడిపించే దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త. దేవునికి స్తోత్రం. అంత మాత్రమేనా? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఏ తండ్రి? నిత్యము తండ్రి. స్తోత్రం. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు తండ్రి. నీ తండ్రి ఎక్కడ? విజయవాడలో ఉంటే అందుబాటులో ఉండడు నీ తండ్రి. స్తోత్రం. నీకు ఆపద వచ్చింది, నీ తండ్రి విజయవాడలో ఉన్నాడు అనుకో, నీకు డేంజర్ స్థితి కలిగింది, నీకు అందుబాటులో ఉంటాడా? అస్సలు ఉండడండి. కానీ ఈ తండ్రి నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. నిత్యం ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఎల్లప్పుడు ఉంటాడు, ఆదుకునేవాడు, ఆలోచన చెప్పేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సరాలే వస్తలేవు. దేవునికి స్తోత్రం. తిట్టమంటే ఎట్లా తిడతారు? గొంతు జినిగిపోవాలి. ఈ తిట్టక తిట్టిన వాళ్ళకు బొంగునోరైతుంది. స్తోత్రం. బొంగునోరైతుందిగా. నాకు కూడా శాపం వస్తుంది, కానీ ఎట్లా శపిస్తారండి? బొంగునోరు అయ్యేదాకా 3 రోజులు గిట్ట జగడం పెట్టుకొని అన్యులు 4వ రోజు వాళ్ళకు గొంతే రాదు. దేవుని స్తుతించుటలో నోరు రాదండి. స్తోత్రం. హల్లెలూయా. కరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆలోచన కర్తను స్తుతించడానికి, ఆశ్చర్యకరుణ్ణి స్తుతించడానికి, నిత్యం ఉండే తండ్రిని మహిమ పరచడానికి
మనల్ని మనం ఖర్చు కావాలి. దేవునికి స్తోత్రం. కరిగిపోవాలి. దేవుని బిడ్డలారా, ఎవరు ఆలోచన కావాలి మనకు? దేవుని ఆలోచన కావాలి. దేవునికి స్తోత్రం. ఆయన నిత్యము తండ్రి, నిత్యం అందుబాటులో ఉంటాడు, నిత్యం ఆదుకుంటాడు, నిత్యం పోషిస్తాడు. నీ తండ్రి విజయవాడకి వెళితే నీకు అందుబాటులో ఉండడు, కానీ ఈ తండ్రి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇడువని తండ్రి, విడబాయని, ఇంకా చేయబట్టుకొని నడిపించే తండ్రి, ఎప్పుడు తండ్రి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆత్మీయ తండ్రి దేవుడే మన తండ్రి. ఆలోచన చెప్పే స్తోత్రం. నువ్వు చెప్తున్నావా లేదా? నీ పిల్లలకు చెప్తున్నావా లేదా? కానీ ఆయన మనకు అందరికీ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సకల పరిస్థితులకు చెప్తున్నాడు. ఆమేన్. ఆలోచన కర్త, ఆలోచన చెప్తాడు, బ్రతకని నేర్పిస్తాడు, నడవని నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. దీవించ బౌటానికి మార్గాన్ని చూపిస్తాడు. జీవన్ అంటే డబ్బులు కాదు, జీవన్ అంటే ఎండి బంగారము కాదు, జీవన్ అంటే ఆస్తి కాదు, జీవన్ అంటే అంతస్తు కాదు. స్తోత్రం. నేను అందరికంటే ఎక్కువ దీవించబడ్డవాడిని. దేవునికి స్తోత్రం. మీరు గుర్తుపడతలేరు నన్ను. ఆమేన్. ఎప్పుడు ఇంట్లో ప్రార్థన ఉండాలా, ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండాలా. మా మనవడు మనమరాలు ఉదయం సాయంత్రం బైబిల్ చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తారు. ఆమేన్. లేకుంటే మొన్న దెబ్బతో వెళ్ళిపోయే వాళ్ళం. దేవునికి స్తోత్రం. అనే వాళ్ళం. కానీ ఎట్లా ఉన్నామంటే దేవునికి మహిమ కలుగును కాక. మీరు ఆ ముమ్మిట్లో వచ్చేడుతుండ్రి, రికార్డు ఉంది చూస్తే ఏమండి, మొత్తం గయ్య గయ్యలేశారు. రికార్డు ఉంది. ఆయన అన్నాడు, ఒక ఆయన, అమ్మో మీరు తట్టుకుంటారు కానీ మేము తట్టుకోమన్నాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్. దావీదు ఏమంటాడు? 10,000 మంది దండెత్తి వచ్చినను నేను మోహరిస్తాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను భయపడను, నేను కదిల్చబడను. అంత ధైర్యంగా మాట్లాడటానికి కారణం ఏమిటంటే దేవుని ఆలోచన తనకున్నది. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచనను బట్టి నడుస్తున్నాడు, దేవుని ఆలోచనను బట్టి బ్రతుకుతున్నాడు, దేవుని ఆలోచనను బట్టి దేవుని చిత్తము చేస్తున్నాడు, దేవుని ఆలోచనను బట్టి యుద్ధాలు జరిగిస్తున్నాడు, శత్రువును గెలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తేనె తిన్నారా మీరు? నువ్వు కూడా తిన్నావా? తేనె తిననోళ్ళు చేయెత్తండి. తేనె తిననోళ్ళు చేయెత్తండి. స్తోత్రం. ఒకడు వచ్చాడట, తేనెమ్ము, తేనె తేనె తేనెయు తేనె అని తేనె అమ్ముటానికి వచ్చాడట ఊళ్ళకు. కొందరు వచ్చి అడిగారట, అయ్యా తేనె ఎట్లుంటది? సప్పగా ఉంటుందా, తీయగా ఉంటుందా, చేసేది ఉంటుందా అని అడిగాడట. తేనె తిన్నోనికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆమేన్. తేనె తింటున్నాను గనుక, రుచి చూస్తున్నాను గనుక, అనుభవిస్తున్నాను గనుక, ఎదుగుతున్నాను గనుక, దేవుని తాకిడి ఆత్మ నడిపింపు తెలుసుకుంటున్నాను గనుక ఈ తీవ్రతతో నీకు ప్రకటించగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చీకటిలో ఎలగాలి. దేవునికి స్తోత్రం. మనం ఉన్న చోట చీకటి పారిపోవాలి, అవిధేయత పారిపోవాలి, అక్రమం పారిపోవాలి, పాపం పారిపోవాలి.
వాడిని స్వస్థపరితేనట, మూగ చెవిటి దయ్యం పట్టిన వాడిని బాగు చేస్తేనట. అందరు అనుకున్నారట అయిపోయింది వింటారు, సచ్చాడు అనుకున్నారట. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన కర్త మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నిత్యుడు విడువని వాడు, విడబోయని వాడు, నడిపించేవాడు, లాలించేవాడు, ఎత్తుకునేవాడు, దీవించేవాడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అంత అశ్రద్ధ చేస్తే ఎట్లండి? కొందరు కొడుకులకు తండ్రే విరోధి, కొందరు కొడుకులకు తండ్రే పాలోడు. స్తోత్రం. అసలు కొడుకులు తండ్రితోనే మాట్లాడారు. కానీ ముసలితనం అప్పుడు కూడా, యాకోబు ముసలోడైనప్పుడు కూడా, అంత ఐశ్వర్యవంతుడు, అంత ఐగుప్తుని ఏలుతున్న వాడు కూడా తన కొడుకులను దీవించమని తండ్రి దగ్గరికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏ ఆపత్తులో అడిగావు, ఏ కష్టములో అడిగావు, ఏ ఇబ్బందులో అడిగావు, ఏ ఇరుకులో అడిగావు, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆలోచన అడిగావు. నీ ఆలోచన, ఐతోపేల ఆలోచన ఎట్లుందట? ఐతోపేల ఆలోచన ఎట్లుందట? చాలా దైవికంగా ఉన్నదట. స్తోత్రం. అరే ఐతోపేల్, నీ ఆలోచన బాగానే ఉంది, అందరికి బాగానే అనిపించింది, అందరికీ అంగీకారం అనిపించింది. కానీ ఐతోపేలు ఆలోచన దేవుని ఆలోచన ద్వారా నడిపించబడుతున్న దావీదుకు విరోధంగా ఉన్నది. అతడు చేసే కార్యాలకు, అతడు చేసే దైవ భక్తికి, అతడు చేసే పనికి ఐతోపేలు ఆలోచన ఎట్లుందట? విరోధముగా ఉన్నది. కానీ ఇతరులకు చూడ ఐతోపేలు ఆలోచన ఎట్లుందంటే అది దైవికమైనదిగా కనబడ్డదట. దావీదు మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఐతోపేలు ఆలోచనను ఏం చెయ్యి, చెదరగొట్టుమని ప్రార్థన చేశాడు. ఈ ఐతోపేలు ఆలోచన నెరవేర్చబడలేదట. నెరవేర్చబడకుంటే ఏం చేశాడు? ఇంటికి వెళ్ళాడు, ఊరికెళ్ళాడు. ఊరికెళ్ళి తన కుటుంబాన్ని చక్కపరుచుకొని ఊరు పోసుకొని చచ్చిపోయాడట. దైవికంగా కనబడ్డా, అందరూ ఆలోచనను మెచ్చుకున్నా, అది నెరవేర్చబడనందున ఏమైందట? ఊరేసుకొని చచ్చిపోయిందట. స్తోత్రం. మన ఆలోచన దేవునికి అంగీకారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఆలోచించినది దేవుడు అంగీకరించాలి. కొందరు ఆలోచిస్తుండగానే, కొందరు ఉదయం ఆలోచించుకొని చూడగానే వారి ఆలోచన ఎరిగి యేసయ్య మాట్లాడిండు. దేవునికి స్తోత్రం. ఇటువంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? చెప్పడా లేదా విల్సన్? ఇలాంటి విషయాలను మీ హృదయములో మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మనసుని అపవిత్రపరిచేది ఆలోచనే. యేసు రక్తమే లోపలికి పోయేది ఏది అపవిత్రపరచదట. అది బహిర్భూమిలో ఇడవబడుతుందట. కానీ లోపలి నుండి వచ్చేది మనసుని అపవిత్రునిగా చేస్తుంది. కొందరు బోధిస్తారు కానీ వారి ఆలోచన సంపాదన మీదనే ఉంటది. కొందరు బోధిస్తారు, వారి ఆలోచన దశభాగాల మీద ఉంటది. కొందరు బోధిస్తారు, వారి ఆలోచన సంపద మీద ఉంటది. కొందరు బోధిస్తారు, వారి ఆలోచన రాబట్టుకునే దాని మీదనే ఉంటది. యేసు రక్తమే
వారి ఆలోచనే వారిని చిక్కిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన ఆ లేఖనాన్ని మనము పరిశీలిస్తే కీర్తన 24:4 వాక్యం చదవండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు ఆయన సఫలము చేస్తాడు. నువ్వు ఆలోచిస్తున్నది దేవునికి అంగీకారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఆలోచన దేవునికి అంగీకారముగా ఉండాలి. వారు సదుకాయలు పరిసయ్యులు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనను ఎరిగి ఆ విషయాలను ఎత్తి మాట్లాడిన మన యేసయ్య నేటి వరకు మార్పు లేని వాడుగా ఉన్నాడు. నేటి వరకు పైవేషం చూసేవాడు కాదు, హృదయ అంతరంగమును చూసే దేవుడు. మనం ఏం మాట్లాడుతున్నామో మన నాలికకు రాక మునిపే అది మన హృదయములో మన తలంపులలో పుట్టినప్పుడే ఆయన పూర్తిగా తెలుసునట. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను ఎవరిని నమ్మలేకపోతున్నానండి. ఏం చెప్తారో నాకే అర్థమైతలేదు. వారి ఆలోచన విధానం ఏంటో నాకు అర్థమైతలేదు. అంతలో కనబడి ఇంతలో మాయమయ్యే ఆవిరి జీవితములో దేవుని మెప్పును సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం సంపాదించుకోవాలి? దేవుని మెప్పు సంపాదించుకోవాలి. ఆమేన్. దేవుడు మెచ్చుకుంటే యోగ్యులం. మనం లోకస్తులమైతే లోకం మెచ్చుకుంటది. ఇప్పుడు పరిగెత్తే వారందరూ కూడా మెప్పు కొరకే పరిగెత్తుతున్నారండి. మెప్పు మెప్పు. బట్టలను చూసి మెచ్చుకోవాలి, సూటును చూసి మెచ్చుకోవాలి, మిసాలను చూసి మెచ్చుకోవాలి, నెత్తి కళ్ళను చూసి మెచ్చుకోవాలి, ఉంగురాలను చూసి మెచ్చుకోవాలి, వాచ్ను చూసి మెచ్చుకోవాలి, ఇంకా అన్నీ ఉన్నాయండి. బండిని చూసి మెచ్చుకోవాలి కదా, అన్నీ. కానీ దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. దేవుని ఆలోచన ప్రకారము నడిపించబడేవాడే యోగ్యుడు. ఇప్పుడు బోధలో కూడా దేవుని ఆలోచన, దేవుని నడిపింపు లేదు. అంత నేను చెప్తా, నేను బోధిస్తా. నువ్వెవడవు బోధించటానికి? స్తోత్రం. నువ్వెవడవు మాట్లాడటానికి? దేవుడే చెప్పుతున్నాడు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి మాట్లాడతాడు, కానీ మాట్లాడువారు అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనకు నువ్వు అప్పగించుకోవాలి, ఆయన నడిపింపుకు అప్పగించుకోవాలి, ఆయన పేరేపరకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంత నీ పేరే పనేనా? అంత నీ ఆలోచనేనా? అంత నీ చిత్తమేనా? రేపు న్యాయపీఠం ఎదుట నిలబడితే నేను అట్లా అనుకోలేదా? ఎప్పుడన్నా భయపడ్డావురా నువ్వు? నాకు భయపడ్డాను, కానీ కొద్దిగా ఉన్నది భయం, కానీ నా అవసరతలు కూడా కొంచెం మించిపోయినాయి. అందుకనే నా మార్గం నేను ఎన్నుకున్నాను. యేసు రక్తమే దీన్ని కాళ్ళు చేతులు కట్టి ఎలపడి చీకటిలో పడేయండి అంటాడు. ఏమని చదువుతున్నామండి? నీ ఆలోచన చేత
నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన దేవునికి అంగీకారముగా ఉండాలి, దేవుడు మెచ్చేదిగా ఉండాలి, దేవుడు నచ్చేదిగా ఉండాలి. స్తోత్రం. నీ ఆలోచన కూడా పవిత్రముగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి కదా. బయట వ్యభిచారం చేయరు, ఎవరు చేస్తారా? భక్తులు బయట వ్యభిచారం చేయరు. రవే లోపల చాలా వ్యభిచారం జరుగుతుంది. చేస్తారా లేదా? అమ్మో నేను ఎంత భక్తున్నండి, వ్యభిచారం ఎక్కడుందండి? చేస్తలేదు, వ్యభిచారము చూస్తూనే ఉంది. మోహపు చూపుతో చూసావా, అప్పుడే నీ హృదయంలో ఏం జరిగింది? వ్యభిచారం జరిగిపోయింది. చెప్పాడు యేసయ్య లేదా? వీళ్ళ ధైర్యం ఏంటంటే, అయ్యో వీళ్ళ ధైర్యం ఏంటంటే నేనైతే వ్యభిచారం చేయ. వింటుర్రా? నేనైతే వ్యభిచారము చెయ్యనే చేయ. కానీ ఒక స్త్రీ బలవంతం చేసినా నేను వ్యభిచారం చెయ్య అనుకుంటారా లేదా? కానీ చూసేటప్పుడు అయితే చాలా చాలా మందితో వ్యభిచారం చేస్తారు. వింటుర్రా? ఇది మీ మాడుకు దాకాలే. మీ దృష్టి మారాలి, మీ ఆలోచన మారాలి. ఆమేన్. నా ఆలోచన కూడా మారాలి. పైకి వ్యభిచారం చేయరు కానీ లోపల చుట్టూ వ్యభిచారం చేస్తారు బుద్ధిపూర్వకంగా. యేసు రక్తమే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన విధానం మారాలి. దేవునికి స్తోత్రం. ఆలోచన కూడా పరిశుద్ధము కావాలి, ఆలోచన కూడా పవిత్రము కావాలి, ఆలోచన కూడా పరిశుద్ధముగా పవిత్రముగా ఎలుపటిలో నుండి రావాలి, లోపటి నుండి బయటికి రావాలి. అప్పుడు నీ ఆలోచన యావత్తు ఆయన సిద్ధింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. అంగీకరించు వాడు అంగీకరించును గాక. కొందరు నోరెందుకు తెత్తలేదు? సాతాను పెద్ద తాళం వేశాడండి. ఇక్కడ ఉంటది తాళం, వానికి లోపల మండనీయడు అండి. ఇక్కడ ఏమని చదువుతున్నాము? నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచును గాక. సఫలము కావాలంటే నీ ఆలోచన విధానము ఆయనకు అంగీకారముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆలోచించుతున్న దాన్ని బట్టి ఆయన సంతోషించాలి. నీ ఆలోచన ఆయనతో పేరు ఆలోచన లెక్క ఉండద్దు. పొద్దుగా లేవగానే ఎట్లా 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 ఎటు పోవాలి, ఎటు పోవాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఎవరిని ముంచాలి, ఎవరిని కొంపొద్దోయాలి, ఎవరిని కలవాలి, ఎవరిని పట్టుకోవాలి. యేసు రక్తమే. ఈ ఆలోచనలే వస్తాయి కానీ మరి ఆలోచన బైబిల్ ఎప్పుడు చదవాలి, ప్రార్థన ఎప్పుడు చెయ్యాలి, ఏమి తినాలి, ఏమి వండాలి, ఏమి వెయ్యాలి, ఎంత రుచి, ఇవే ఆలోచనలా? యేసు రక్తమే. స్తోత్రం. ఆమేన్. ఏదో జరిగింది. తిట్లు నోరు మూసుకోకుంటే ఇంకా మళ్ళా దర్జాగా మాట్లాడతారా? మీకు తిట్ల లెక్క ఉన్నాయి. యేసయ్య తిడతాడు. దేవునికి స్తోత్రం. మంచి బ్రతకకుంటే తిట్టకుంటే మెచ్చుకుంటాడా? సర్ప సంతానమా, సర్పములారా అన్నాడా లేదా?
యేసు రక్తమే జయం. ఇప్పుడు నేను మిమ్మల్ని అనని సైతానా అనని అన్నవా? రేపు అత్తే చూడు, వచ్చే ఆదివారం చెప్తా. దేవునికి స్తోత్ర. నా సైతాన్ అంటావా? నువ్వే ఉన్నావా పాస్టరు? ఇంకెవరు లేరా? నన్ను సైతాన్ అంటావా? వచ్చే ఆదివారం చెప్తా. నీకు కనబడితే అడుగు. నీకు అదే శిక్ష, నీకు అదే శిక్ష. నేను అలుగుటమే నీకు శిక్ష. నువ్వు అత్యంత పోతెంత, నాకేంది? స్తోత్రం. నువ్వు అత్తే 10 10 10 10, నువ్వు అత్తే 10 పోతాయి అంతే. అయ్యా 10 ఎప్పుడు మారదు. 10 10 10. యేసు రక్తమే జయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చదివితే చక్కగా రాయబడి ఉంది. కీర్తన 33:11. ఆయన ఆలోచన సదాకాలం 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 నిలుస్తుంది. బ్రతుకు కాలం అంతా కూడా నిలుస్తుంది. ఆయన ఆలోచన సూర్యుడు ఉదయించినది మొదలుకొని సూర్యుడు అస్తమించు వరకు సదా దినం, సదా సంవత్సరం, సదా కాలం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాడా లేదా కొందరికి? నువ్వు చనిపోబోతున్నావు గనక ఈ అధికారం వేరే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాడా లేదా దేవుడు? సదాకాలం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇక నేను ముగించబోతున్నా. 15:22. ఆలోచన చెప్పువారు ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవుతాయి. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవుతాయి. నువ్వు ఆలోచన దేవుని దగ్గర పొందుకోవాలి, ఇతరులకు ఆలోచన చెప్పాలి. స్తోత్రం. నువ్వు దేవుని మార్గములో నడవాలి, ఇతరులను దేవుని మార్గములోకి తేవాలా. నువ్వు మంచి పనులు చేయాలి, ఇతరులకు మంచి నేర్పించాలి. యేసు రక్తమే ఆలోచన చెప్పువారు అనేకులు కావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొందరు ఏం చెప్తారు? ఆలోచన అని చూసుకోరా, అని చూసుకుందాం. నిన్ను దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చూసుకుంటే కొద్దిగానే చూసుకుంటావు. దేవుడు చూసుకుంటే నీ కుటుంబాన్నే చూసుకుంటాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రక్తమే పాపపు ఆలోచనలు, దేవునికి ఆయాసకరమైన ఆలోచనలు, దేవుడు అంగీకరించని ఆలోచనలు, వారికి వారే భద్రము చేసుకునే ఆలోచనలు, వారి కుటుంబం వారే కూర్చుకునే ఆలోచనలు. ఎట్లా ఎట్లా ఆలోచిస్తున్నాడు ఇస్కరియోతు యూదా? అరే సంచి ఉన్నది కదా, మొత్తం సంచి నీ దగ్గర ఉందిగా, తృప్తి లేదా? యేసయ్యను నమ్ముకుంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాడు. ఆలోచన ఎట్లా వచ్చింది చూడు. యేసయ్యను నమ్ముకుంటే ఎక్కువ వస్తుంది. 30 ఎండి నాణ్యాలు, అబ్బా సంచిలో పడంగానే సంచి బరువు అయింది. అరే నువ్వేం చేశావురా? ఏం చేశావురా? నువ్వు చేసింది కరెక్టారా? నువ్వు ఎంతకాలం తిరిగావు? ఎంతకాలం ఆడతో తిన్నావు?
నువ్వు రక్షణ పొందావు కదా అని మనస్సాక్షి గద్దిస్తే ఆ 30 నాణెములు నేను నిరాపరాధిని అప్పగించానని తీసుకెళ్లి దేవాలయములు చల్లేశాడట. చల్లేసే వాళ్ళు ఏమన్నారు దీంతో మాకేంటి, నీకు ఇచ్చేసినా అయిపోయింది, నీది నువ్వు చూసుకో. ఎందుకు చెప్తున్నాను తెలుసా? కొన్ని సందర్భాలలో వారి ఆలోచనని వారిని అమ్మేస్తుంది. కొందరు ఆలోచించుకునే ఆలోచనే వారికి విరోధంగా మారుతుంది, వాళ్ళ బ్రతుకు విరోధంగా, వాళ్ళ జీవితానికి విరోధంగా. ఇక్కడే ఉన్నారా? స్తోత్రం. ఆమేన్. ఉన్నాం కానీ జర కట్టెసరుచుకుపోయినట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. ఉన్నాం కానీ జర సలబడి ఉన్నాం. యేసు రక్తమే జయం. సెల్ ఫోన్ మాట్లాడుతూ సంకలెత్తుకున్న పిల్లని పిలిచిలో పెట్టిందట. ఎత్తికితే ఆడ దొరుకుతలేదు. తండ్రికి తెలిసిపోందని ఇల్లంతా అటు ఇటు పరిగెత్తుతున్నాడు. కానీ ఫ్రిడ్జ్లో కుయామని వస్తుందట. తీసే వరకు ఏముంది? వీళ్ళకు వాక్యం చెప్తే వేడెక్కువ కావాలన్న చలి ఎక్కువ అవుతుంది. అందుకనే బిరబిరుసుకుపోతారు. నోరు మెత్తరాదు, చేతులు ఎత్తరాదు, అల్లులే చెప్పరాదు, నోరు బిర్రబిరుసుకుపోతారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభుని అన్నారట, అసలు సేనా దయ్యం పట్టిన వాడిని బాగు చేసినప్పుడు వాళ్ళందరూ బ్రతిమలాడుకోవాలన్నా లేదా? అయ్యా మా ఊళ్ళో దయ్యాలు ఎక్కువ ఉన్నాయి అయ్యా, నువ్వు ఇక్కడ ఉండటం చాలా మంచిది, పోతే మరి 2000 పందులు చచ్చే. కానీ ఈ మళ్ళా 6000 దయ్యాలు, సేన అంటే 6000 దయ్యాలు, పందులైతే చచ్చినాయి కానీ అవి చావలే. మళ్ళీ మా ఊళ్ళోకి వచ్చి మనిషి ఒక్క ఇంట్లో చెప్తే ఎట్లనాయా, ఇక్కడ ఉండండి అని బలవంతం చేయాలనా లేదా? కానీ ఇక్కడికి వెళ్ళిపోమని పంపించారట. యేసు రక్తమే. ఆయన ఆలోచన ఎట్లుంటది? సదాకాలం, బ్రతుకు కాలం, జయము దొరికేంత కాలం. స్తోత్రం. దేవుడి రాజ్యంలో చేరేంత కాలం, నువ్వు క్రియలు చేసేంత కాలం. వీరికి ఎట్లా వచ్చింది ఆలోచన? సత్యం ఉంటుంటాం, లేవనరా అంటే శబ్దాలంటే ఇంకా శత్రువు పరిగెత్తేటట్లుగా మంచి ఉడుకుడుకు అన్నమే వదిలిపెట్టిపోయారు, ఉడుకుడుకు కూర వదిలిపెట్టిపోయారు. 4 మంచిగా పెట్టుకొని తిన్నారు. అబ్బా దేవునికి మహిమ కలుగును గాక. ఊరికొచ్చి ఎవరు లేరు ఆ పట్టణంలో, మేము పోయినాము, తిన్నాము, అన్ని చూసాము, ఒంటెలు అన్ని అవి ఉట్టిగానే ఉన్నాయి, ఒక్క మనిషి ఒక్క పురుగు కనబడలే అనగానే అందరు వచ్చి అంత దోసుకొని పోయిర్రట. యేసు రక్తమే. ఆలోచన అట్లుండాలండి. దీని ఆలోచన ఎట్లుంది? యేసయ్య నమ్ముకుంటే ఎక్కువ వస్తాయి, సంచి ఎక్కువ బరువు అవుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య నమ్ముకుంటే ఏమనుకున్నాడో ఏమో, ఇల్లు కట్టాలనుకున్నాడో, పెళ్లి చేయాలనుకున్నాడో, స్థలం కొనాలనుకున్నాడు, ఏమనుకున్నాడో ఏమో, ఆలోచనలు బాగా వచ్చినాయి. యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక రాయబడిన మాట ఏమిటండి? ఆలోచన చెప్పువారు లేనిచేట ఉద్దేశములు, ఆలోచన విని ఉపదేశం చెయ్యాలి. ఇక్కడ సామెతలు 19:20 ఈ మాటతో నేను ముగిస్తున్నాను. నీవు ముందుకు జ్ఞానం ఒకటకై, ముందుకు దేవుని చిత్తాన్ని కనిపెట్టుటకై, ముందుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకై, ముందుకు దేవుని మార్గమును
ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. ఆలోచన విని, స్తోత్రం. ముందు జ్ఞాని కావాలంటే, ముందు దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే, నీ ఆయుష్కాలం అంతట్లో దేవుని చిత్తము చెయ్యాలంటే ఏం చేయాలండి? ఆలోచన వినాలా, సదాకాలము ఆయనతో నడవాలి, తీర్మానం చేసుకోవాలి. నీ ఆలోచన మాకు కావాలి దేవా. అన్ని స్థితులలో నీ ఆలోచన కావాలి, అన్ని సందర్భాలలో నీ ఆలోచన కావాలి. నేను ఆయనతో లెక్క ఆలోచించను. స్తోత్రం. నేను ఇస్కారియోతు యూదలాగా ఆలోచించను. ఆలోచన సరిగా లేకుంటే ఉరిశిక్షనే. స్తోత్రం. నేను ఆలోచన ఎట్లుంది? ఇవ్వండి ఆమాన ఆలోచన. ఏమనుకుంటున్నావు నేనంటే, అసలు నేను ప్రధానమంత్రి కింద నేనే, నాకు నమస్కారం చేయాలి, రాగానే లేచి నిలబడాలి, మొక్కాలి. అయ్యా మృదక ఏం లేదు, సపోర్ట్ చేయకూడదు. ఏంటే నువ్వు వస్తుంటే ఏం గౌరవం లేదా? వీనికి జీతం తీసుకుంటాడు అని కొందరు ఆయన మనసును రేపారు. అవునా? స్తోత్రం. చంపే ప్రయత్నం చేశారు. ఏమైపోయింది? అది కూడా ఊరే. స్తోత్రం. ఆలోచన విధానం సరిగా లేకుంటే ఊరే. ఆలోచన కర్తలు ఉండట పట్టణానికి ఆలోచన మారవాల. దేవునికి స్తోత్రం. మన దేవుడు మార్పు లేనివాడు, మనం కూడా మార్పు లేని వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఎట్లా ఒక్కొక్క సందర్భాలలో సంతోషంగా ఉంటాం, తర్వాత వాడిపోతాం. పాస్టర్ వాళ్ళకరిత కూడా శ్రమలో ఉన్నామయ్యా, ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. ఎప్పుడు శ్రమలో అప్పుడే బలవంతులం, ఎప్పుడు శ్రమలో అప్పుడే నేర్చుకుంటాం, ఎప్పుడు శ్రమలో అప్పుడే దేవునికి దగ్గర అవుతాం. అందరం మోకరిస్తాం. దేవునికి స్తోత్రం.